తెలుగు భాషను స్వచ్ఛంగా ఉచ్చరించగలిగిన అతి కొద్ది మంది నటులలో ఒకరు. ఏ భావాన్ని అయినా అవలీలగా అభినయించగలిగిన గొప్ప నటులు, నటనకు మించి మంచితన మూర్తి భవించిన ఆదర్శమూర్తి రంగనాథ్ గారి పుట్టినరోజు ఈరోజు జూలై 17వ తేదీ. ఎందరో సీనియర్ నటులతో పోటాపోటీగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మరెందరో సీనియర్ నటీమణులు జమున గారు, లక్ష్మి గారు, జయప్రద గారు, జయసుధ గారు, ప్రభ గారు, కాంచన గారు, దీప గారు ఇలా అందరితో హీరోగా నటించి ప్రేక్షకులను ఒప్పించారు. అందమే ఆనందం, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, వైకుంఠపాలి, జమీందార్ గారి అమ్మాయి లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల కథానాయకుడు రంగనాథ్ గారు. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరేయి హాయిగా, మానసవీణ మధుగీతం, మన సంసారం సంగీతం, సిరిమల్లె నీవే మరుమల్లె రావే, వీణ వేణువైన సరిగమ విన్నావా. ఇలా ఆయన నటించిన చిత్రాలలోని పాటలు ఆబాలగోపాలాన్ని ఆనాడు ఈనాడు ఏనాడైనా ఆనందడోలికల్లో ముంచెత్తేవే. రంగనాథ్ గారి శ్రీమతి గారిని ఒక విపత్తు సంభవించి 16 సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైన నటునిగా తన కెరీర్ను పక్కన పెట్టి ఆమెను పసిపాపలా ఆలనా పాలనా చూసుకొని భర్త అనే పదానికి పరిపూర్ణత చేకూర్చాడు. ఆయన స్వతహాగా మంచి కవి. తన కవితలతో సమాజాన్ని ఉత్తేజపరచగల అభ్యుదయ కవి. టెన్నిస్ ఆట అంటే ఆయనకు ప్రాణం. ఏకధాటిగా 5-6 గంటలు టెన్నిస్ ఆడగల ప్రావీణ్యం ఆయన సొంతం. ఏది ఏమైనా ఆయన ప్రతిభకు తగిన అవకాశాలు మన చిత్ర పరిశ్రమ ఇవ్వలేదు అన్నది 100కి 100 నిజం. కారణం, ఇది చిత్రరంగం. రాజకీయాల కంటే ఎత్తులు జిత్తులు కలిగిన విచిత్ర రంగం. రంగనాథ్ గారికి ఈ సమాజానికి పేదలకు ఎంతో మేలు చేయాలని తపన. తనకున్న దానిలో ఎంతో చేశారు, ఇంకా ఎంతో చేయాలని ఆశించారు. అందుకు కావలసిన ఆర్థిక స్తోమతను ఆ భగవంతుడు ఇవ్వలేదు. ఏమీ చెయ్యలేనప్పుడు ఉండడం ఎందుకు? చిత్రరంగంలో తగిన ప్రోత్సాహం లేదు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవరికీ భారం కాకూడదని భావించి శివ సాన్నిధ్యాన్ని పొందారు. ఈరోజు ఆ మహానుభావుని పుట్టినరోజు.